అక్క నమస్తే అక్క. నమస్తే. సో రీసెంట్గా కుక్కట్పల్లిలో లవ్ జిహాద్ పేరిట ఒక అమ్మాయిని చాలా దారుణంగా మానభంగం చేయడం జరిగింది. అయితే ఇది చాలా మంది కూడా అనసూయ కావచ్చు లేకపోతే చిన్మయి కావచ్చు వీళ్ళందరూ చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవుతారు. మరి ఆడవాళ్ళపైన ఇంత దారుణంగా చేస్తుంటే ఎక్కడ పోయారని చెప్పేసి అంటే అంటున్నారు. బేసిక్గా వీళ్ళకి దారుణాలు అంటే బట్టల గురించో ఏమైనా చిన్న చిన్న విషయాల మీద వీళ్ళు దారుణాలుగా కనిపిస్తాయి తప్ప ఇలాగా ఒక వ్యక్తిని ఇలా చంపేయడము ఇలా రేప్ చేయడం ఇట్లా ఇన్ని చేస్తారు కదా. ఈ మధ్య చంపడాలు కూడా అయిపోయినాయి చాలా మంది లేడీస్ని. అక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. చిన్మయి గారు రియాక్ట్ అవ్వలేదు, అనసూయ గారు రియాక్ట్ అవ్వలేదు, మన నాగబాబు గారు రియాక్ట్ అవ్వలేదు. ఎవరెవరైతే మనం రియాక్ట్ అయ్యారో వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అంటే ఏం చేస్తున్నారు, మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఇక్కడ కదా. సో ఇలాంటి వాటి దగ్గర మీరు రియాక్ట్ అవ్వకుండా చిన్న చిన్న విషయాల మీద రియాక్ట్ అయ్యి అది పెద్ద ఒక ఫేమస్ టాపిక్ చేసేసి మీరేదో పెద్ద ఫేమస్ అయిపోవాలని మీరు ఏదేదో దాని మీద రియాక్ట్ అవుతారు. మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఇలాంటి విషయాల మీద. దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? మీరు ముందు దీని మీద రియాక్ట్ అవ్వండి. మీకు సమాజం పట్ల అంతా ఉంటే మీకు దీని మీద కదా రియాక్ట్ అవ్వాల్సింది మీరు. ఇప్పుడు వాళ్ళని కాదు జనాలు కూడా చాలా మటుకు డైలీ ఏదో చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. రోజుకు ఒక దారుణం జరుగుతుంది ఆడవాళ్ళ పైన. మరి ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు అంటారు ఈవెన్ గవర్నమెంట్? బేసిక్గా గవర్నమెంట్ కానీ సమాజం కానీ దీన్ని ఏదైనా ఒక ఇష్యూని ఒక 2 days చూస్తుంది, 3 days చూస్తుంది. ఆ తర్వాత ఏముంది, ఇంకో కొత్త టాపిక్ వచ్చిందంటే దాని మీద డైవర్ట్ అయిపోతారు కదా. దీని గురించి మనం పట్టించుకొని ఎందుకు చేయాలి, ఏదైనా సొల్యూషన్ అనేది ఎందుకు ఇవ్వాలి అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. అర్థమవుతుందా? మన భారతదేశం అనేది ఆ సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇప్పుడు మొన్న వైష్ణవి గురించి ఎంతో మంది ఫైట్ చేశారండి. ఇంతవరకు దానికి సొల్యూషన్ లేదు. చూసారా మీరు? అంటే ఇప్పుడు పోలీసులు పాపం యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు పట్టేసుకుంటున్నారు, చేస్తున్నారు. దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఎవరికి ఏం లేదు. మా అయితే ఇప్పుడు మన మీడియాని ఎవరైనా సరే ఒక వారం రోజులు పట్టించుకున్నారు దీని గురించి. దాని తర్వాత వాళ్ళైనా సరే ఇంకో టాపిక్ వచ్చింది, ఇంకో అపర్ణ వచ్చింది, దాని గురించి మాట్లాడారు, ఇంకోటి వచ్చింది, ఇంకో దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు లవ్ జిహాద్ అంటున్నారు. అర్థమవుతుంది? అంటే టాపిక్స్ వస్తూ ఉండే కొద్ది వెళ్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా సొల్యూషన్ అనేది అరే దీనికి సొల్యూషన్ దొరికింది అనేది మన వాళ్ళు ఎవరు కూడా ఫైట్ చేయట్లేదు. ఒక దాని మీద మీరు గట్టిగా కూర్చొని సొల్యూషన్ దొరికేంత వరకు మీరు ఫైట్ చేయగలిగితే ఇంకో సిచ్యువేషన్ జరగదు అని నా నమ్మకం. అలా మీరు కూర్చోవాలి కదా. అలా ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి? సో గవర్నమెంట్కైనా సరే సమాజానికైనా సర్లే లైట్లే అని ఫీలింగ్ వచ్చేసింది ఈరోజు. ఆ ఫీలింగ్ మనం తెప్పించకూడదు. మనం గట్టిగా నిలబడాలి, ప్రతి ఒక్కరు నిలబడాలి. ఇప్పటికీ వాళ్ళు ఆ వైష్ణవి గురించి అక్కడ క్యాండిల్స్ పట్టుకొని వినాది చేస్తూ ఉన్నారు, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లా జరుగుతుంది బ్రదర్. ఇది చాలా ఇదిగా ఉంది. ఈ టైంలో మనకి మళ్ళీ లవ్ జిహాద్ అని చెప్పేసి ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇట్లాగా మొత్తమంది అనేది తనకి ఇచ్చేసి ఇట్లాగా వాళ్ళ తరపున నలుగురు మనుషులు తీసుకొచ్చి అమ్మాయిని కొంచెం ఇట్లాగా చేయడం అనేది చాలా రాంగ్. ఆ మాట కూడా నేను చెప్పలేకపోతున్నాను నోట్లోంచి, అది బాధాకరంగా. తెలుగు తక్కువ గాడిదలకి ఇంకా బుర్ర పెరగట్లేదు. ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు అవేర్నెస్ తీసుకొచ్చిన మన హిందూ సంఘాలు ఎన్నో విధాలుగా చెప్తున్నా లవ్ జిహాద్ అనేది జరుగుతుంది. మన పద్ధతిని మనం పాటించుకుందాం, మనల్ని మనం గౌరవించుకుందాం. సాంప్రదాయంగా మీరు ఎదగండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, లవ్లు పెట్టుకోకండి, జీవితాలు నాశనం చేసుకోకండి, కోపించుకోకండి, కొరిపించుకోకండి, మానభంగాలు చేపించుకోకండి, నరికించుకోకండి అని చెప్పి హిందూ సంఘాలు చెబుతూనే ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలే కాకుండా షార్ట్ ఫిల్మ్ రూపంలో కానీ సినిమా రూపంలో కానీ ఎన్నో విధాలుగా లవ్ జిహాద్ అనేది ప్రబలిపోతుంది. ఆడబిడ్డలు జాగ్రత్త అని చెప్పినా ఈ గాడిదలకి బుద్ధి లేదు. ఏం చెప్తాం మరి? నిజంగా ఈ కాలంలో వచ్చినటువంటి కేరళ స్టోరీస్ కానీ ఇలాంటి అన్నిట్లో కూడా లవ్ జిహాద్ పేరుతో ప్రేమ పేరుతో వంచి వాళ్ళని తీసుకెళ్ళి మత మార్పిడి చేసి వారిని తీసుకెళ్ళి నరక కూపాలలో వదిలేసి వారిని నిత్యం నరకం చూపిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఏటైతే ఉన్నాయో మన హిందూ జనాల్ని, హిందూ దేశాన్ని, హిందూ ఆడబిడ్డల్ని అన్యాయం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దాని మీద అవేర్నెస్ గవర్నమెంట్ తీసుకొస్తూ ఉంది. కానీ ఇప్పటికీ కూడా మారకుండా ప్రేమ పేరుతో వెళ్ళిపోయి అన్నదమ్ముల జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలను సర్వనాశనం చేసేస్తున్నారు కొంతమంది ఆడబిడ్డలు. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే వారు ఎలా ఉంటారనేది మనకు తెలీదు, వారి సాంప్రదాయం ఏమిటనేది మనకు తెలియదు. వాళ్ళు ఒకరు పెళ్లి చేసుకుని నలుగురు తో కాపురం చేయించే సాంప్రదాయం ఏదో ఉందని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ అయినా అలాంటి వారితో మనకేం పని? ఇప్పటికైనా గుర్తిరగాలి కదా. ఇప్పటికైనా మెయిన్ థింగ్ ఏంటంటే రీసెంట్గా శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే అది పెద్ద కాంట్రవర్సీ చేశారు. లైక్ అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా యూట్యూబర్ అమ్మాయి వైష్ణవి కావచ్చు, ఇట్లా చాలా మంది చనిపోతున్నారు. మరి ఆడవాళ్ళు చనిపోయినప్పుడు ఎందుకు వీళ్ళందరూ రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? అవ్వరండి. ఎందుకంటే బాధపడితే కానీ బోధపడదని చెప్పేసి బాధపడినప్పుడు 2 రోజులు మనలాంటి
గగ్గోలు పెట్టడం తప్ప వద్దమ్మా, ప్రేమలొద్దు, భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోండి, చక్కగా చదువుకోండి, జీవితాన్ని నిర్మించుకోండి అంటే ఆ మాటలు మంచి మాటలు చెవికెక్కు. వాడేదో మాయ మాటలు చెప్తాడు, మాయ మాటలో పడి అక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదని ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. చెప్పినప్పుడు ప్రేమే నిజం అనుకుని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి నరక కూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళతో చంపబడుతున్నారు. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందే ఇంకా ముగ్గురితో పెళ్ళి అయితే అయినాయని చెప్పుకుంటున్నారు. ముగ్గురితో కాదు, వాళ్ళ సాంప్రదాయం నలుగురితో పెళ్ళి కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఉన్న సాంప్రదాయం అది, మనం కాదనలేము. ఈ గాడిదలకు బుద్ధి ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మన వల్ల మన అన్నదమ్ములు ఎంతమంది సఫర్ అవుతున్నారు, మన తల్లిదండ్రులు ఎంతమంది బాధపడుతున్నారు అనేటటువంటి జ్ఞానం ఉండాలి కదా. ఒక్కటండి, అమ్మాయిలు ఏదైనా కూడా అసలు అబ్బాయిని ఏదో హైదరాబాద్లో పరిచయం కాగానే చూసి లవ్ చేయొద్దు. అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వాళ్ళు ఏంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు లవ్ చేస్తే జీవితాలు ఇట్లా ఖరాబ్ అవుతాయి. ఏదైనా కూడా మన హిందువుల అబ్బాయినే లవ్ చేయాలి. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట అదే ముస్లిం అమ్మాయిని గిట్ట హిందూ వాడు లవ్ చేస్తే గిట్ట వానిపైన దాడి చేసుడు, వచ్చి కొట్టడం అట్లా అవుతాడు. అదే హిందువుల పైన కూడా అయినప్పుడు కొద్దిగా రియాక్షన్ కావాలి. హిందువులు కూడా అందరు కూడా మనం చూస్తుంటాం, ఎక్కడికైనా పోయినప్పుడు ఒక హిందూ అమ్మాయి హిందూ అబ్బాయి దగ్గర బండి ఎక్కినా కూడా మైనార్టీలు వచ్చి చాలా ఇబ్బందికరంగా అయ్యేటటువంటి పరిస్థితులు చాలా చూసాం. ఇలా మోసపోవద్దు, లవ్ జిహాద్కి మోసపోవద్దు, ఇబ్బందికరంగా పడద్దు. మొన్ననే ఒక గతంలో తీసుకుంటే ఒక మహిళ చెప్పింది, ఎవరిని అయినా కూడా ముస్లింలను పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి స్వయాన ఒక మహిళ ఆ రోజు నాడు ఆ గతంలో ఆమె ఇబ్బంది పడి చాలా మొత్తం బురకా తీసేసి చాలా ఇబ్బందికరమైంది. ఇట్లా సరే నీకు ఇష్టమై పెళ్లి చేసుకుంటే మంచి సంసారం కానీ దోస్తులతో కూడా మానభంగం చేయించడం అనేది చాలా, ఇట్లాంటి వాడిని కఠినంగా శిక్షించాలా. ఇలాంటి వానిపైన కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అయిపోయి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఫెమినిస్టులం అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఇంత దారుణంగా ఆడవాళ్ళు మోసపోతుంటే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అంటారు? ఏదంటే భయమా మరి? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఒకటేసారి పుడతాము, ఒకటేసారి చచ్చిపోతాం. నువ్వు మాట్లాడినా చచ్చిపోతాం, మాట్లాడకపోయినా చనిపోతాం. ఏదైనా కూడా మనిషి అంటే ఒక మానవత్వంగా ఉండాలి. మానవత్వాన్ని మనము మర్చిపోయి పనులు చేయదు. ఏదైనా ఇప్పుడు ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయికి అంత ఇన్సిడెంట్స్ అదే మన దగ్గర మన వాళ్ళకైతే మనం రియాక్ట్ కామా? ఏదైనా కూడా అందరూ కూడా సమాజంలో అందరికీ కూడా బాధ్యతగా వహించాలి. ఏదైనా కూడా మాకెందుకు మా దగ్గర జరగలేదు కానీ ఉద్దేశంతో ఉండద్దు. అందరూ కూడా మేల్కోవాలి. వట్టి అనవసరమైనటువంటి విషయాలతోని అందరూ మాట్లాడారు. చిన్మయ్ కానీ వీళ్ళు, శివాజీ కానీ వీళ్ళు, ఇలాంటి విషయాలపైన ఎందుకు స్పందించలేదు? భయపడే వీళ్ళు స్పందించలేదని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటి ఒపీనియన్ పైన నేను ఒకటే మాట చెప్తాను, ఇలాంటివి అరికట్టాలండి. ఫస్ట్ ఏంటంటే ఇలాంటి అరికట్టాలి. సో ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు అని తెలియకుండా అమ్మాయిలు ఏంటంటే తక్కువ లవ్ ట్రాప్లో పడేసి ఆ లవ్లో దించేసి నువ్వు లేకుంటే నేను బతకలేని చెప్పి అంతెందుకండి లవ్ జిహాద్ అని కుకట్పల్లిలో జరిగినది ఇన్సిడెంట్ చాలా దారుణం అండి. సో అతను కొన్ని నెలల పాటు ప్రేమించి దగ్గరుండి ఇంటి పక్కన ఏదో జాయిన్ అయ్యి సో ప్రేమించిన తర్వాత చివరికి ఏం చేశాడంటే పెళ్లి చేసేసుకున్నాడు. నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేకుంటే నా జీవితం లేదని చెప్పి పెళ్లి చేసుకుని ఆయన ఏం చేశాడంటే శోభనం చేసేటప్పుడు నలుగురితో రేప్ చేయించాడు మత్తు మందు ఇచ్చి. సో ఇది ఎంత పెద్ద దారుణం అంటే చాలా దారుణం అండి. ఆ అమ్మాయి కూడా ఇన్ని రోజుల తర్వాత టార్చర్ పెడుతున్నా అని చెప్పి తట్టుకోలేక బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. సో ఇవన్నీ చూస్తున్నా కూడా మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో నాకేం అర్థం కాలేదు. సో మహిళా సంఘాలకు ఒకటే చెప్తున్నా అండి, ఏదో మొన్న జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ అంతెందుకు శివాజీ సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది చిన్నది. డ్రెస్ సరిగ్గా వేసుకోవాలి, శారీ కట్టుకుంటే మంచిగా మహాలక్ష్మి లాగా ఉంటుందమ్మా అంటే శారీ కట్టుకునేది మీరు చెప్తే నేను కట్టుకోవాలా, నువ్వు చెప్తేనే మేము చీర కట్టుకుంటామా, మాకు తెలియదా కట్టుకునేదని మహిళా సంఘాలు కొంతమంది కంప్లైంట్ ఇస్తే మహిళా వాళ్ళు ఆయన పోయి పాపం అనవసరంగా మహిళా సంఘాలకు కంప్లైంట్ ఇచ్చినాక కొంచెం చెప్పుకోవాల్సింది వచ్చింది తన ఆన్సర్. సో ఇలాంటివి జరిగినప్పుడు అది కూడా జరిగింది కదా అని చెప్పి మహిళా సంఘాలు ఏం చేయాలంటే అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడమో అవన్నీ చేయడమో చేయాలి. అన్న ఇక్కడ మహిళా సంఘాలు అంటే ముందుగా ఇప్పుడు అనసూయ కానీ చిన్మయ్ కానీ వీళ్ళ పేర్లు ముందుకు వస్తున్నాయి. సో ఆ విధంగా అన్నప్పుడు అంత ఘోరంగా రియాక్ట్ అయ్యారు, పెద్దగా ప్రగల్భాలు వాళ్ళకి ఇష్యూ చేశారు కదా. ఇక్కడ అమ్మాయిల ప్రాణాలు తీస్తున్నారు, లవ్ జిహాద్ పేరిట కావచ్చు, మిగతా అట్లా ప్రేమ పేరిట కావచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? రియాక్ట్ వాళ్ళు అవటం లేదో నాకు తెలియదు కానీ కంపల్సరీ అయితే ఇలాంటి టైంలో అలాంటి వాళ్ళు రియాక్ట్ కావాలండి. ఎందుకు కావాలంటే ఇప్పుడు ఎంతమంది అండి మొన్న ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న యూట్యూబర్ ఆమె, సో ఆమెను కూడా దారుణంగా చంపేయడము, తర్వాత కొన్ని ఇన్సిడెంట్ చిన్నపిల్లల పైన అత్యాచారాలు, తర్వాత మహిళల అది ఏంది మన మొగుడిని చంపడాలు. అంతేందుకు రీసెంట్గా మొగుడిని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోవడము, 2 కోట్ల రూపాయల కోసము ఆశపడి
మొగుడిని చంపేసిన తర్వాత ఇన్సూరెన్స్ కోసం తీసి చంపేయడము ఇలాంటివి జరిగేటప్పుడు మహిళా సంఘాలు ఎక్కడున్నారో, ఆ అనసూయ ఎక్కడున్నారో, ఆ చిన్మయ్య ఎక్కడున్నారో, తర్వాత దీనిపైన మాట్లాడే వాళ్ళ అమ్మాయిలు ఎక్కడున్నారో, ఆ లేడీస్ ఎక్కడున్నారో తెలియదు. కానీ దయచేసి వీటిపైన కూడా కొంచెం మాట్లాడేసి ఇవి అవేర్నెస్ తెప్పించి వీటిపైన మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఎంతవరకు ఖండిస్తున్నారో, భర్తలపైన ఇంకొకటి ఏదైనా చేసేటప్పుడు జరుగుతున్నాయో వాటిపైన కూడా కొంచెం ఆ మీడియా మీదకి వచ్చేసి వాటిని అరికట్టే విధానం పోలీసులకు కానీ గవర్నమెంట్ కానీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తరపున కూడా గవర్నమెంట్కి కానీ ఇంకా మిగతా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ నేనేం చెప్తున్నా అంటే ప్లీజ్ దయచేసి ఇలాంటి జరగకుండా అవేర్నెస్ తీసుకురావాలి. ఎవడు మంచోడు ఎవడు చెడ్డు అని ఎవరు చెప్పలేరు కరెక్టే. కానీ మహిళలకు కానీ ఐ మీన్ జెంట్స్కి కానీ పురుషులైనా స్త్రీలైనా వాళ్ళకి అవేర్నెస్ తేవాలి. సో వాళ్ళు ఎవరు ఏంటి, ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ప్రేమించినప్పుడు ఆడు ఏంటి, వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడు ఎక్కడ ఉంటాడు, ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు అని 7 తరాలు చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ప్రేమిస్తున్నా అంటే 100 రూపాయలు లేదా 1 లక్ష రూపాయలు వెనకాల శాలరీ వస్తుందంటే పద పెళ్లి చేసుకుంటాం, తర్వాత సంగతి దేవుడు ఎరుగు అని ఆ స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు 7 తరాలు అమ్మ నాయన ఎవరు, వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ వంశాలు ఎన్ని అని చూసుకునే వాళ్ళు. అవన్నీ ఇప్పుడు లేవండి. వెనకాల 1 లక్ష రూపాయలు వస్తుందా, నీకు అమ్మ నాయన లేరు కదా రైట్, నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు కదా రైట్, పెళ్లి చేసేసుకుని ఈ విధంగా ఉన్నటువంటి సమాజం మారాలండి. ఇది అకార్డింగ్ టు నా ఒపీనియన్. ఇప్పుడన్నా ఆడపిల్లలు గుర్తు చేసుకునాలి, అర్థం చేసుకునాలి ఈ సమాజం ఎట్లుంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు. కన్న తల్లిదండ్రులనే నమ్మకుండా కషాయిగా నరికేస్తారు, తల్లిని నరికేస్తారు, తండ్రిని నరికేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. పిల్లలకు ఒకటే చెప్తున్నారు తల్లిదండ్రులు, ఎంత బాధ చెప్పినా కానీ ఎంత మంచి చెప్పినా కానీ పిల్లలు వినట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. మొన్న వాళ్ళ అమ్మని చంపి ఇంట్లోనే పెట్టారు. ఈరోజు నేను ముస్లింను అబ్బాయిని అని చెప్పి నేను మారుతా హిందువులకు అని చెప్పి ఉన్న కట్నము మత్తుమంది ఇచ్చి ఇలాంటి చేయడము ఎంతవరకు నేరం? ఆడపిల్లలారా, దేశ ఆడపిల్లలారా, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు చెప్పింది వినండి, తల్లిదండ్రుల చెప్పిన మాట వినండి, తల్లిదండ్రులు ఎలానో అలా నడవండి. కానీ ఎవరో చెప్పి ఏమో చేసి ఏమో మసిబూసి మారేడుకాయ చేసినట్ల, ఏమో మత్తుమంది ఇచ్చినట్ల 20 ఏళ్ళ నుంచి పెంపకం చేసిన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎవరో వచ్చి 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళని కలిసి ఏదో అయిపోయింది ఈ జీవితమే ఆయనతోని అని వెళ్ళిపోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ తల్లిదండ్రులతోని వెళ్ళండి. అట్లా అంటే మళ్ళీ తల్లిదండ్రులతో కావట్లేవానే అంటే అవుతున్నాయి, కావట్లేదు అనట్లేదు నేను, అవుతున్నాయి. ఒక మాట వాళ్ళు అడుగుతారు పెద్దలు ఏమైంది ఏం కథ అని. ఇది అది లేదు ఇది లేదు కదా. రాత్రిలో మత్తుమంది ఇచ్చారు అందరు ఇంటి అందరికి, ఉన్న పైసలు తీసుకొని పోయారు. ఇట్లా జరిగితే ఎట్లా సమాజం? సమాజానికి ఏమి ఇస్తున్నారు మెసేజ్? ఏమవుతుంది? ఈ రాష్ట్రం ఏమవుతుంది, దేశం ఏమవుతుంది? రోజుకోటి ఇదోటి వింతలేక అయిపోతుంది, కామెడీ అయిపోతుంది. ఏమో జనాలకు అర్థమవుతుందా, ప్రభుత్వానికి అర్థమవుతుందా, తల్లిదండ్రులకు ఏం చేయాలని అర్థం కాకొచ్చింది. ఇప్పుడు తిరగాలనా వద్దా తల్లిదండ్రులు బయట అనేది ఉంది. ఒకటి ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించండి. ఏదో ఎవడో చెప్పిండు ఎక్కడికెళ్ళో వచ్చిండు అనకుండా ఆ 2 నిమిషాల ఆయన మాటలకు పడిపోయి ఏదో అయిపోయి జీవితం నాశనాలు చేసుకోకండి అన్న. ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే రీసెంట్గా యాక్టర్ శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ బాగేసుకోండి అని చెప్పేసి చెప్పినందుకు అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, ఇంకా చాలా మంది ఫెమినిస్టులం అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడారు. సో ఇట్లా ఇప్పుడు ఆడవాళ్ళని చంపేస్తుంటే మోసం చేస్తుంటే వాళ్ళందరూ ఎందుకు ఎక్కడ పోయారంటారు? ఇప్పుడు ఇన్ని రోజుల దాకా వాళ్ళ గురించి నడిచింది కదా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు. మేము ఫేమస్ అయిపోయినాం, ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ సమాజం వాళ్ళ గురించి ఇన్ని రోజులు పట్టించుకున్నారు, ఇదంతా చెప్పారు కదా, చెప్పలేదు. ఇప్పుడు ఏమవుతుందని ప్రజలకు ఏం కావాలని చెప్పాలి కదా, ఒకటి చెప్పాలని. మేమంటే మేము ఇట్లా అయిపోయినాము, మీరేం కావద్దు, ఇప్పుడు చిన్నపిల్లలు మీరు ఎట్లున్నారో అట్లా ఉండాలి, ఒక సమాజానికి మీరు ఏం చేశారో అది చెప్పాలి. మేము అలా చేసినాం కానీ ఇప్పుడు మీరు అట్లా కావద్దని ఒక మెసేజ్ అని ఇవాళ బయటికన్నా రావాలి. ఇంతవరకు రాలేదు, ఇప్పుడన్నా వచ్చి ఏదో ఒకటి చెప్పాలని నేను అనుకుంటున్నాను.